ఇప్పుడు మనీ సంపాదించాలంటే కష్టమే అదే కాకుండా ఏమైనా మంత్రం ఉందా అండి జపించడానికి? బ్రహ్మాండంగా ఉందా? ఉంది. ఓకే, ఏంటి సార్ అది? అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి మంత్రం. లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల మనకు డబ్బు ప్రాప్తిస్తుందా? 100% ప్రాప్తిస్తుంది. కానీ దూషిస్తున్నాం ఆల్మోస్ట్ గా. మరి ఎలా వస్తుంది మనకు ఫలితం? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు ఉన్నారు. ఆయన లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, లైఫ్ లో ఎలాంటి టిప్స్ పాటిస్తే సక్సెస్ అవుతారో ఇప్పుడు డాక్టర్ మూర్తి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ మూర్తి గారు, ఇప్పుడు మనీ సంపాదించాలంటే కష్టమే అదే కాకుండా ఏమైనా మంత్రం ఉందా అండి జపించడానికి? బ్రహ్మాండంగా ఉంది. ఉందా? ఉంది. ఓకే, ఏంటి సార్ అది? అంటే మనం ఏదో పని చేయాలి, నేను దాన్ని డిస్కరేజ్ చేస్తూ మంత్రం వర్క్ చేస్తుండాలి. ఏదో వర్క్ లో ఉంటాం, ఓకే. దాన్ని మనం కాదనకూడదు. ఇప్పుడు కానీ తేలిగ్గా రావాలి కదా. అలాగని వర్కింగ్ లో అందరికీ ఏం రావు. చాలా మంది కష్టపడుతూ ఉంటారు, అందరికీ ఏం డబ్బులు రావుగా. కొంతమంది తేలిగ్గా వస్తుంటాయి. కానీ తేలిగ్గా రావడానికి, ఆ డబ్బు మన జీవితంలో రాకపోవడానికి కొన్ని అబ్స్టకల్స్ ఉంటాయి. అబ్స్టకల్స్ మనం పోవడానికి మంత్రశక్తిని ఉపయోగించుకోవచ్చు మనం. ఓకే. మంత్రం ద్వారా. ఈ మంత్రం నేను నా లైఫ్ క్లాసెస్ లో కూడా మనం చెప్తూ ఉంటాం. చాలా మందికి నేను చెప్పాను. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి మంత్రం. చాలా చిన్న మంత్రం, తేలిక మంత్రం. ఓకే సార్. ఇది ఎవరైనా చేయొచ్చు. కానీ ఒకే సమయానికి ఒకేలాగా, అంటే 108 సార్లు ఫిక్స్డ్ గా పర్ డే 108 టైమ్స్ పెట్టుకొని ప్రతిరోజు ఒకే సమయాన్ని పాటిస్తూ కనీసం 21 డేస్ చేయాలి. 21 డేస్ చేస్తే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి స్పష్టంగా మెరుగుపడుతుంది. ఓకే. ఆ మంత్రం ఏంటంటే శ్రీ అయి నమః. శ్రీ అయి నమః. అంతే. 108 టైమ్స్. చాలా సింపుల్. శ్రీ అంటే శ్రీనే. ఇక్కడ మంత్రం ఏంటంటే ఒకే అక్షరం. యాక్చువల్గా శ్రీ అనేది మంత్రం. అంతే. దాన్ని మనం సంస్కృతంలో స్త్రీలింగంలో మార్చినప్పుడు శ్రీ అయి అవుతుంది. నమః చేరుస్తున్నాం అంటే మంత్రానికి నమః చేస్తే అది మంత్రం అవుతుంది. అంటే శ్రీకారమే. శ్రీ అంటే మనకు లక్ష్మీ స్వరూపము, ఐశ్వర్యము దాని అర్థం. కాబట్టి శ్రీకారానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఆనందం అని, ఐశ్వర్యం అని, సంపద, డబ్బులు, ఇవన్నీ కూడా శ్రీకారానికి పర్యాయ పదాలు. కాబట్టి శ్రీని మనం ఈ యొక్క మంత్రం ద్వారా మనం జపం చేస్తే మన జీవితంలో కేవలం డబ్బే కాసుమా, ఆరోగ్యం, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, శాంతి అన్నీ వస్తాయి. డబ్బులే కాదు, అన్నిటి జీవితం బాగుండాలంటే కూడా ఈ మంత్రం చక్కగా చేసుకోవచ్చు. శ్రీ అయి నమః 108 టైమ్స్ ఒకే సమయంలో చేసింది. అంటే డైలీ ఇవాళ 7 o'clock కి చదవమనుకోండి. రోజు అదే 7 కి అటు ఇటు అయినా కూడా ఫలితం ఉండదు. అంటే ఉండదని కాదు, ఎక్కువ ఫలితం రావడానికి మనం అలా కమిట్మెంట్ తో చేస్తే ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. 21 డేస్ కనీసం చేస్తే మనకు స్పష్టంగా తేడా తెలుస్తుంది. తర్వాత జీవితాంతం చేసుకోవచ్చు. చేసుకోవడం మంచిది కూడా. లా ఆఫ్ అట్రాక్షన్ లో అంటే డివోషనల్ కంటెంట్ కూడా ఉంటుంది. అంటే మనం దాదాపు మనకు లక్ష్మీదేవి అంటే డబ్బుల కోసమని అంటుంటారు. లక్ష్మీదేవి అంటారు. అంటే లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల మనకు డబ్బు ప్రాప్తిస్తుందా? 100% ప్రాప్తిస్తుంది. కానీ చాలా మంది చేసే పొరపాట్లు ఉంది. లక్ష్మీదేవిని బ్రహ్మాండంగా ఆరాధిస్తారు. శ్రావణ శుక్రవారం వచ్చిందనుకోండి, లక్ష్మీ పూజ చేసి అలంకరించి డబ్బులు పెట్టి ఎదుతో చేసి చాలా గొప్పగా ఆరాధిస్తారు. చాలా సంతోషం. కానీ డబ్బు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్స్ మాత్రం అలాగే ఉంటాయి. చాలా మంది డబ్బులు మనుషులను పాడు చేస్తున్నాయి అనుకుంటారు. అది స్పష్టంగా నమ్ముతూ ఉంటారు. డబ్బు ఉన్న చోట మంచితనం ఉండదని నమ్ముతూ ఉంటారు. ఇవన్నీ నమ్ముతూ ఉంటాం. ఓవైపు లక్ష్మీదేవిని నువ్వు పూజ చేస్తూ ఉంటావు. అంటే డబ్బు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. అంటే ఆవిడ యొక్క స్వరూపాన్ని నువ్వు దూషిస్తున్నావు ఆల్మోస్ట్ గా. ఆవిడని నువ్వు పూజ చేస్తున్నావు. మరి ఎలా వస్తుంది మనకు ఫలితం? లక్ష్మీ పూజ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డబ్బు పట్ల, డబ్బు అనేది లక్ష్మీదేవి యొక్క స్వరూపం. ఆ స్వరూపం పట్ల మనకున్నటువంటి ఆలోచనలు ఏంటి, మనకున్నటువంటి అభిప్రాయాలు ఏంటి, మనకున్నటువంటి నమ్మకాలు ఏంటి, ఓసారి చూసుకోండి. లక్ష్మీ అష్టోత్తరంలో అమ్మవారి యొక్క లక్షణాలన్నీ చెప్పారు. లోక శోక వినాశిన్యై నమః అని ఒక నామం. ఆ డబ్బులు లోకంలో ఉన్నటువంటి శోకాన్ని పోగొడుతుంది. అది తెలుసుకున్నప్పుడు మనం ఎంత గ్రేట్ఫుల్గా ఉండాలి డబ్బులకి. ఈ డబ్బులే కదా మన కష్టాలని తీరుస్తుంది. ఇటువంటి డబ్బుల్ని మనము, ఈ డబ్బులు ఒక చోట ఉండదు, ఇంకో చోట వెళ్ళిపోతుంది. సహజ లక్షణం లక్ష్మీదేవి ఒక చోట ఉండదు అంటారు కదా. చంచలంగా ఉంటుంది. చంచలాయే నమః, చపలాయే నమః అని నామాలు. చంచలము అంటే అర్థం ఏంటంటే ఒక చోట ఉండకూడదు లక్ష్మీదేవి. ఒక చోట ఉంటే అది తప్పు.
అంటే కరెన్సీ అంటాం మనం ఎకనామిక్స్లో. కరెన్సీ అంటే సర్క్యులేషన్లో ఉండేది కరెన్సీ. నదిలో నీళ్లు పోతూ ఉండాలి, పోతూ ఉంటేనే నదికి అందం, నదిలో స్వచ్ఛత ఉంటుంది. ఒక చోట ఆగిపోయింది అనుకోండి చెరువులో నీళ్ళలాగా, అందులో నీళ్ళలో ఆ శక్తి ఉండదు, జీవం. కాబట్టి డబ్బులు అలాగే ఉండాలి మరి. సో లక్ష్మీదేవి చంచలంగానే ఉండాలి. ఈ చంచలత్వాన్ని సరిగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి లక్ష్మి ఒక చోట ఉండదు. లేకుంటే కొంతమంది చెప్తారు సరస్వతిదేవికి లక్ష్మీదేవికి అస్సలు పడదు, వీళ్ళ అత్తాకోడళ్ళు. ఇవన్నీ తప్పుడు ఆలోచనలు. ఎందుకు పడదు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే బాగా చదువుకుంటే డబ్బు సంపాదించలేరు అని. చదువుకున్నోడి దగ్గర డబ్బులు రావు అని అర్థం, డబ్బున్నవాడు చదువు ఉండదు అని అర్థం. తప్పు కదా. బాగా చదివి డబ్బు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని లింక్ పెట్టడం అంటే డబ్బుని మనం అమ్మవారిగా లక్ష్మిగా మనం గౌరవిస్తూ పూజిస్తూ అమ్మవారి స్వరూపమైనటువంటి డబ్బుని మనం కించపరుస్తున్నాం. ఇది చాలా చాలా దోషం. కాబట్టి పూజ చేసే వాళ్ళందరూ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బు అనేది లక్ష్మీదేవికి స్వరూపం. లక్ష్మీదేవికి మనం ఎంత గౌరవిస్తున్నామో, ఎంతగా ప్రేమతో ఆవిడ్ని ఆరాధిస్తున్నామో అంతే ఆరాధన భావం డబ్బు పట్ల కూడా ఉండాలి. అది లేనప్పుడు మనకు అది ఆ ఫలితం కూడా రాదు. కాబట్టి లక్ష్మీ పూజ చేసే వాళ్ళందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఆ నామాల యొక్క అర్థం చేసుకుని స్పష్టంగా పూజ చేస్తే డబ్బు 100% మన జీవితంలోకి వస్తుంది. ఎందుకంటే ఈ నామాలకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. మంత్రం అంటేనే ఒక వైబ్రేషన్లో ఉంటుంది. కాబట్టి మనము వెళ్ళలేనటువంటి వైబ్రేషన్లోకి ఆ మంత్రం మనల్ని తీసుకెళ్ళగలదు. ప్రతి మంత్రానికి ఆ వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి ఆ మంత్రాల ద్వారా డబ్బును మనం ఖచ్చితంగా ఆకర్షించగలం. కానీ అర్థం చేసుకుని మన భావన కూడా ఉండాలి కదా. కేవలం శ్రీ అయి నమః శ్రీ అయి నమః చెప్తూ ఉంటే శ్రీ అయి నమః అన్న భావన లేకుండా చెప్తే దానికి ఫలితం చాలా తక్కువ. దాన్ని అర్థం చేసుకొని చెప్తే ఫలితం చాలా తొందరగా మన జీవితంలోకి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.